వచ్చిందలో మాట్లాడుతున్నావా? ఏం చెప్తున్నావు? నోటికొచ్చినట్టు వాగడం కాదు, నోటికొచ్చినట్టు వాగడం కాదు. ఫస్ట్ నీ తండ్రి బుద్ధి ఎలా ఉందో చూసుకో. ఫస్ట్ ఆ డ్రింక్ చేసిన మూమెంట్ లో వాడు ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు మనకి. నా ప్లేస్ లో తన కన్న కూతురు ఉంటే ఇలాగే బిహేవ్ చేస్తాడా? అమ్మ ఒక్క నిమిషం పెన్నానికి తేడా తెలియని వాడు. ఆ పిల్లోడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, పెద్ద ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసి పక్కన పెట్టండి. ఆ హింస పిల్లోడు నాకు వద్దండి, ఆయన్నే ఉంచుకోమని చెప్పండి. తండ్రిని దూరం పెట్టి శ్రీకాంత్ నీ కాపురాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అతను లేడు. నేను కూడా ఉండనండి, నేను కూడా ఉండను. నాకు ఆయన ఇంట్లో ఉంటే నేను ఉండను. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. కళ్యాణ్ గారు, ఈరోజు ఇష్యూ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనండి. శ్రీకాంత్ అని చెప్పి అతను మనకి మెయిల్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం, అది ఫ్యామిలీ మెంబర్ అవటం, ఇక విడిపోవటానికి రెడీ. ఇది చాలా కామన్ అయిపోయింది కదండి, రెగ్యులర్ వర్డ్ అయిపోయింది. ఏదో చిన్న విషయానికో లేకపోతే పెద్ద విషయానికో అనుకుందాం, విడిపోవటమే పరిష్కారం సమస్యకి. ఇంకా మాట్లాడుకోవటం, పెద్దలకి చెప్పటం అలా లేదు. మరి శ్రీకాంత్కి కాల్ చేసేస్తానండి. ఓకే మేడం. చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న థ్రెట్ ఎక్కువైంది మేడం. అంటే డైవర్స్ రేట్ అనేటటువంటిది బాగా పెరిగిపోయినా కూడా థ్రెట్ కూడా పెరిగింది. అంటే ఈ ఒక్క పదాన్ని మనం వాడితే కనుక నా మొగుడు గాని భార్య గాని దారిలోకి వస్తారు. హలో, శ్రీకాంత్ గారండి? అవునండి, ఎవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీకు మాట్లాడే అవకాశం ఉందా ఇప్పుడు? చెప్పండి మేడం, ఇవ్వండి మేడం. రైట్, ఒకసారి డాక్టర్ గారితో మీ ఇష్యూ గురించి మాట్లాడండి. హలో శ్రీకాంత్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎంత వయసు మీది? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తూ ఉంటారు? సార్ నా వయసు వచ్చేసి 35 సార్. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? ఎంతమంది పిల్లలు? సార్ మ్యారేజ్ అయ్యి 3.5 years అయింది సార్. ఒక బాబు ఉన్నాడు సార్. ఓ వెరీ గుడ్. అండ్ అరేంజ్డ్ మ్యారేజే? ఎస్ సార్, అరేంజ్డ్ మ్యారేజే సార్. 2 years బ్యాక్ మా మమ్మీ చనిపోయింది సార్. అయ్యో. 1 year వరకు చాలా అన్యోన్యంగా మంచిగానే ఉన్నాం సార్. అయితే 1 year నుంచి ఇంట్లో రోజు గొడవలు, రోజు భరించలేక బాధపడుతున్నా సార్. సహజసిద్ధంగా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి చిన్నపాటి గొడవల దానికి మించినవా? లేదు సార్, దానికి మించినవే సార్. రోజు 1 year వరకు బాగానే ఉన్నాం సార్. 1 year నుంచి ఈ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తను, అప్పటి నుంచి అనుకోకుండా మా నాన్నతో గొడవ పడడం అసలు ఇంట్లో చాలా బాధగా ఉంది సార్. ఆమెకు ఉంటే మీ నాన్నైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి అని చెప్తుంది సార్. అలా కాదు, ఒక్క నిమిషం. నాన్నగారు అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు మీతో పాటే ఉంటారు. అవును సార్, నాతో పాటు ఉంటున్నా సార్. అమ్మగారు ఉన్నంతసేపు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆమె చనిపోయిన తర్వాత 1 year వరకు కూడా ఎటువంటిది లేదు సార్. లేదు. ఓకే. తర్వాత బిజినెస్ పెట్టిన తర్వాత గొడవలు పెద్ద అయినాయా? బిజినెస్ పెట్టక ముందు కూడా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదు సార్, బిజినెస్ పెట్టిన తర్వాతనే ఉన్నాయి సార్ గొడవలు. ఏంటో అది చెప్పండి. ఏంటంటే తనకు యాక్చువల్ గా ఇంట్లో ఉండలేని ఏదో ఒక పని చేసుకుంటా అంటే నేనే పెట్టుబడి పెట్టి మరి బిజినెస్ పెట్టించా సార్. ఏం బిజినెస్ అండి శ్రీకాంత్? ఏం బిజినెస్? ఇంట్లో క్లాస్ ఉంటాయి కదా సార్, ఏంటండి? డిజైన్స్ అవి బొటిక్ లాగా సారీస్ అవి అమ్మటమా? సో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. నో ప్రాబ్లం. చెప్పినా రైట్. ఓకే, చెప్పినా అట్లా పెట్టించా సార్. అది యాక్చువల్ గా నాకు ఇంట్లో వీళ్ళు రావడం కూడా ఇష్టం ఉండదు. బట్ తన కోసం నేను ఇంకా తన ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి నేను అన్ని భరిస్తూ పెట్టించా సార్. ఓకే. రోజు రోజుకి దాని ఇన్కమ్ గ్రోత్ అవుతూ ఉంది. సంతోషం కదా? సంతోషమే, కానీ ఆమె ఎంత వస్తుంది ఎంత లేదు అనేది నాకు చెప్పట్లేదు. సరేలే పర్లేదు అనుకున్నా. ఈ మధ్యనే 2 accounts, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంది సార్. అయితే ఇలా రోజు రోజుకి గొడవలు పెరిగిపోతున్నాయి. ఉంటే ఇక నేనైనా ఉండాలి, మీ నాన్నైనా ఉండాలి. నాన్నగారితో అసలు సమస్య ఏంటండి? ఆయన ఎందుకు తీసుకొచ్చారు మధ్యలోకి? మీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో ఉన్న డిఫరెన్సా, లేదంటే మీ నాన్నగారి వల్ల వచ్చిన సమస్య? అంటే ఆమె విడిపోవాలనుకుని మా నాన్న మధ్యలోకి లాగుతుంది సార్. మా నాన్న యాక్చువల్ చాలా మంచివాడు సార్. ఇప్పుడు మీ నాన్నగారి గురించి ఇప్పుడు సర్టిఫికేషన్ వద్దు, అది పెద్దవాళ్ళు, అది పక్కన పెడదాము. అసలు ఈ బిజినెస్ కి పెట్టుబడి ఎవరు పెట్టారు, ఎంత ఖర్చు అయ్యింది, ఎవరు లోన్ తీసుకున్నారు, లోన్ ఎవరి పేరున ఉంది, ఈఎంఐలు ఎవరు కడుతున్నారు? నేనే సార్, పెట్టుబడి నేనే సార్ పెట్టింది. ఇంక్రిమెంట్ పెరిగిన తర్వాత ఇక ఆల్మోస్ట్ నాకు చెప్పకుండా ఏదేదో చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, లేకపోతే అది ఇది వగేరా వగేరా. మీ క్లారిటీ లేదు. తర్వాత ఫైనాన్షియల్ గా అమ్మాయి సపరేట్ అయ్యింది, తన వెనకతలు జరిగేటటువంటి ఫైనాన్షియల్ లావాదేవీల గురించి మీ దగ్గర వివరాలు లేవు. అవును సార్. ఆమె గోప్యంగా ఉంచుతుంది ఇదంతా.
గోప్యంగా ఉంచుతుంది సార్. అది నెంబర్ 1. అక్కడి వరకు అర్థమైంది. ఇండివిజువాలిటీ పెరిగింది, ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ పెరిగింది కాబట్టి ఆ అమ్మాయి జీవితం అన్నట్టుగా చూసుకుంటుంది, మీకు లెక్క చెప్పట్లేదు, అది అర్థమైంది. ఇక నాన్నగారి ప్రస్తావన ఏంటి? నాన్నగారిని ఈ మధ్యలో గత 1 year నుంచి బాగా చూసుకోవడం లేదు సార్. అయితే ఆయన మీద నాకు చాడలు చెప్పడము. ఆయన ఏం చేస్తుంటారండి? ఆయన జనరల్ గా ఇంట్లోనే ఉంటాడండి. ఇప్పుడు ఇంకా ఈ వయసులో ఆయన ఏం చేయగలడండి? శ్రీకాంత్ గారు అసలు నాన్నగారితో అసలు ఇష్యూ ఏంటండి? ఆయన ఎందుకు మధ్యలోకి తీసుకొచ్చారు మీరు? మా నాన్నగారి గురించి ఆమె బ్యాడ్ గా చెప్తుంది మేడం, మొత్తం మిస్బిహేవ్ చేస్తున్నాడు అని, అది ఇది అని. నాన్నగారి వయసు ఎంత? నాన్నగారు ఇదివరకు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సార్ మా నాన్నగారు ఇంతకుముందు బిజినెస్ చేసుకునేవారు సార్. ఆయన వయసు ఇప్పుడు 62 ఉంది సార్. ఓకే. అయితే ఒక కొడుకు తండ్రి మీద ఎటువంటి అయితే వినకూడదో ఆమె అటువంటి అపవాదాలు చేస్తుంది సార్ మా నాన్న మీద. అయ్యో. మిస్బిహేవ్ చేస్తుండని, ఇంకేదేదో చేస్తుండని. ఇవన్నీ ఎందుకు సార్? ఒకసారి ఆమెకు కాన్ఫరెన్స్ పెడతా, మీరే కొంచెం చెప్పండి సార్ ఒకసారి. అలా కదా, ఆవిడకి డైరెక్ట్ గా అర్థమయ్యే ముందు అసలు మీ నాన్నగారి మీద మీరు ఇప్పుడుకొచ్చి పుట్టెరుగు ఏ కొడుకు ఏ కూతురు వినకున్నటువంటి ఒక అలిగేషన్ పడినప్పుడు దాన్ని కొద్దిగైనా వివరించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఏం వాళ్ళ నాన్నగారిని ఇలా అన్నావని ఆవిడని అడగలేం. ఏం జరిగింది, ఏం విన్నది ఆ అమ్మాయి? నాన్నగారి వైపు నుంచి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయండి ఆ అమ్మాయి మీద? నాన్నగారి వైపు నుంచి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు మేడం. మరి అమ్మాయి యాక్చువల్ గా ఆయన చెప్పడం వల్లే నేను ఆమెను, అంటే బాగుంది పలానా అయితే మన ఫ్యామిలీ గ్రోత్ బాగుంటది అది అని చెప్పడం వల్లే మంచిదని నేను పెళ్లి చేసుకున్నానండి. అప్పుడు ఆయన లాంటి మంచి వ్యక్తి ప్రపంచంలో ఎవరు దొరకడండి యాక్చువల్ గా. అటువంటి ఆయన మీద ఆమె నిందలు వేస్తుందంటే నాకు అసలు ఇంకా వద్దులేండి. ఇంకా అలా కాదు శ్రీకాంత్, బేసికలీ ఏంటంటే మీ నాన్నగారిని ఇక్కడ కించపరిచి నాన్నగారి యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడే ఉద్దేశం నాది కాదు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏం జరిగింది అనేటటువంటి వాస్తవాలు కొంతవరకన్నా మీకు అర్థమైనయా? ఏమై ఇలా అలిగేషన్ చేస్తున్నాం మా తండ్రి మీద, ఇదేంటి తప్పు కాదా అనేటటువంటి విధంగా అమ్మాయి దగ్గర నుంచి ఏమైనా వివరాలు తీసుకున్నారా? ఆ వివరాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి. ఆమె విన్నదంటే ఆమె ఎప్పుడు ఏదో ఒకటి కావాలనే ఉంటాడు, ఈ మధ్యలో చేయి పట్టుకున్నాడు అది ఇది అని బ్యాడ్ ఎలిగేషన్స్ చేస్తుంది సార్. చేయి పట్టుకున్నాడు. ఓకే. ఈ మధ్య కాలంలోనే మీ నాన్నగారు మీరు లేనటువంటి టైంలో అని ఆమె చెప్తుంది. బట్ నేనైతే ఖచ్చితంగా నమ్మను సార్. మా నాన్న ఎటువంటారో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి చూసా కాబట్టి. కరెక్టే, మీ నాన్నగారి గురించి మీరు సర్టిఫికెట్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ నాన్నగారిని ఏమన్నా అడిగారా? నాన్నగారు ఇలా చెప్తుందా అమ్మాయి, ఇటువంటి పరిస్థితి ఏమన్నా ఏర్పడిందా, లేదంటే ఆ అమ్మాయి ఏమన్నా ఆ విధంగా మీరేమీ చేయకుండానే అలా ఫీల్ అవుతుందని అడిగారా? సార్ ఎట్లా మాట్లాడుతున్నారు సార్? ఎట్లా అడుగుతారు సార్ అట్లా? రైట్, ఓకే, సరే. ఆ విషయం డైరెక్ట్ గా అడగలేరు కదా. ఆఫ్ కోర్స్ ఏ కొడుకు వెళ్ళి తండ్రిని ఏమన్నా నా భార్య చేయి నువ్వు పట్టుకున్నావు అని అడగడు. బట్ కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు మీరు దూరం అయ్యి మీరు విడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇలాంటి అలిగేషన్స్ వేసేటటువంటి భయంకరమైన అలిగేషన్స్ వేసేటటువంటి మనస్తత్వం అన్నది ముందు నుంచి ఉందా, లేదా ఈ అమ్మాయికి ఈ మధ్య కాలంలో ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ రావటంలో మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ పెరగటంలో ఈ కారణాన్ని చూపెట్టి, ఇంత దారుణమైనటువంటి కారణాన్ని చూపెట్టి విడిపోయేటటువంటి ఆలోచన అమ్మాయికి వచ్చిందా? లేదు సార్, ముందు నుంచి అయితే అస్సలు లేదు సార్. మా అమ్మ చనిపోయిన 1 year వరకు కూడా బాగానే ఉన్నాం. ఎప్పుడైతే తనకు ఓన్ బిజినెస్ అది ఇది పెట్టించానో నేను, ఎప్పుడైతే తన ఇంక్రిమెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చిన్న గొడవలతో స్టార్ట్ అయ్యి ఇంతవరకు వచ్చింది సార్. చిన్న గొడవలు పెద్ద గొడవలు ఇవన్నీ తీసేసి బిజినెస్ పరంగా నాకు స్వేచ్ఛ లేదు, ఇంట్లో నాకు ఒక స్థానం లేదు, విలువ లేదు కాబట్టి మన ఇద్దరం దూరం అవుదాం అనేటటువంటి ఉద్దేశం, కానీ గొడవ పడేటటువంటి ఉద్దేశం ఉండటం వేరే. నాన్నగారి మీద ఆ అమ్మాయి వినకూడనటువంటిది అభియోగాలు వేసింది. నేను అడిగేటటువంటిది ఒకే ఒక పాయింట్ ఏంటంటే కనుక, వద్దు అనుకునేటటువంటి భార్యాభర్తలు రకరకాల మార్గాల్లోని పద్ధతుల్లోని విడిపోవచ్చు. కేవలం మీ తండ్రి గారి మీదే ఒక అలిగేషన్ వేసి అతని మీద వేలెత్తి చూపెట్టి భార్య పోగొట్టుకున్న ఆ పెద్ద మనిషి పరువు తీసి ఇంట్లోంచి వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది ఇక్కడ? అంటే ఆ అమ్మాయి టార్గెట్ ఏంటి అసలు? సార్ నేను ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి వచ్చిందనే ఉద్దేశంతో ఒక ప్రాపర్టీ కొన్నాను సార్ మొదట్లో. ఓకే. అది ఆమె పేరు మీదే కొన్నాను సార్, 50 lakhs పెట్టి అప్పట్లో. ఇప్పుడు దాని వర్త్ వచ్చేసి 2 crores అయింది సార్. సంతోషం అండి. ఓకే. అమ్మాయి పేరు అమ్మాయి పేరు ఇప్పుడు ఎవరైతే ఏమి కళ్యాణ్ గారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే కదా గారు. ఇప్పుడు అక్కడే లాజిక్, ఇప్పుడు అదే ఫైట్. చెప్పు నాన్న, తర్వాత ఏమైంది? పెట్టిన తర్వాత ఆమెకు బిహేవియర్ మారుతూ వచ్చింది సార్ ఈ విషయం తెలుసుకొని. ఆమె అంటే ఇంకేంటి, ఆ ప్రాపర్టీ తీసుకుని ఆవిడ ఇంక ఉడాయిద్దామనే ఉద్దేశమా? ఏమంటున్నారు మీరు? అదే ఉద్దేశమా మరి లేకపోతే ఇంకేదైనా ఉందనేది
ఇంకా మీరు కనుక్కోవాలి సార్. యాక్చువల్ గా ఆయన మా నాన్న తెలియలా. కూడా చాలా బాధపడుతున్నాడు. నాన్న బాధపడుతున్నాడు, కానీ నాన్న ప్రస్తావన తీసుకొచ్చి నాన్నని వంకర టెంకరగా చూపెడుతూ ఈ అమ్మాయి బయటపడాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? నువ్వు ఆ అమ్మాయి పేరున ఆస్తి పెట్టావు, నాన్నకు అది నచ్చలేదా? ఎరే ఏట్రా రే నువ్వు నీ పేరును పెట్టుకోకుండా మీ పెళ్ళం పేరును పెడితే పెళ్ళానికి కొమ్ములు వస్తాయని చెప్పి నాన్న ఏమన్నా అన్నాడా? ఈ అమ్మాయితో డైరెక్ట్ గా అన్నాడా, లేదంటే మీతో కానీ ఏమన్నా అన్నాడా? అది నా అనుమానం. లేదు సార్, నాతోనే ఆయన చాలా బాధపడుతూ, అంటే అన్ని ఆమె పేరు మీద ఎందుకు పెట్టావరా, నువ్వు చూసుకోవచ్చు కదా, మీ ఇద్దరు గొడవలకి మళ్ళా నేను వస్తే బాగోదు, ఎందుకు ఆమె కిరీటం తగిలిస్తున్నావు. ఓకే ఓకే, నాన్నకు నచ్చలేదు అది. ఇప్పుడు అంటే ఎప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కదా అమ్మాయిలు, జర చూసుకో నువ్వు కూడా, అది ఇది అని అన్నాడు సార్ ఆయన. అంటే ఆమెతో అనలేదు, నాకు నచ్చ చెప్పుకున్నాడు ఒక తండ్రిగా చెప్పుకున్నాడు. అవును అవును అవును. ఎందుకంటే ఆయన ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆమె ఈ మధ్యలో తనతో పాటు అంటే మంచిగా ఉండలేదు కాబట్టి, అదేలే అది ఇది గొడవలు అవుతున్నాయి మా మధ్యలో కాబట్టి ఒక తండ్రిగా తనకు ఆ టెన్షన్ ఉంటది కదా సార్. లేదు ఇక ఆయన ఉంటే ఆయన ఉండాలి, లేదా నేనైనా ఉండాలి, అది ఇది అని రోజు గొడవ అవుతుంది సార్ మాకు. మీరు ఈ విషయంలో ఏదైనా కేర్ తీసుకొని ఆమెకు చెప్తారేమో అని మీకు మెయిల్ చేసేసాను. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు నీ సమస్య చాలా జటిలమైనటువంటి చాలా పెద్ద సమస్య. ఎందుకంటే కనుక ఇక్కడ మీ తండ్రి గారి మీదే అలిగేషన్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ డిక్లేర్ చేయకపోవటం అనేటువంటిది మేము మేము ఇది చాలా విన్నాం. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఈ రోజు మీ తండ్రి గారి మీద పడినటువంటి మచ్చని మనం ఈ రోజు ఆ అమ్మాయి నోటి వెంట క్లారిటీ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇష్యూ చాలా జటిలమైనది అయినా కూడా మీరు చెప్పే దాంట్లో చాలా టెన్షన్ పడిపోతున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఆ అమ్మాయి కాన్ఫరెన్స్ కాల్ కలిపితే కనుక ఆమె ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం. ఒకసారి ఫోన్ కాల్ కలపండి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా, గబుక్కుడు మీతో మాట్లాడటం, ఆ ఎక్స్ప్రెషన్ అనేది తొందరగా రాలేకపోతుంది. శ్రీకాంత్ బహుశా అందరూ పెద్ద టకటకమని చెప్పేటటువంటి కెపాసిటీ ఉండదు నాన్న. ఎందుకంటే ఇక్కడ నీ పొజిషన్ ముందు నువ్వు వెనకతలు గొయ్యి అడిగేటప్పుడు మిగతా స్టోరీస్ లో బాధలో ఉన్నా, నేను మీకు చెప్పలేని స్థితిలో ఉన్నా. ఇక్కడ ఏంటంటే సొంత తండ్రి అయ్యేటప్పటికి మీకు ముందు నువ్వు వెనకతలు గొయ్యి అయ్యేది, అటువైపు పెళ్ళాన్ని వదులుకోలేరు, ఇటువైపు నాన్నని వెళ్ళి అడగలేరు. ఇప్పుడు తను డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. కరెక్ట్ అనేది కూడా నేనే సందిగ్ధంలో ఉన్నా. ఇట్స్ వెరీ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అన్న, మాకు అర్థం అవుతుంది. అమ్మాయికి ఒకసారి ఫోన్ కలపండి. అమ్మాయి పేరేంటి? పూర్ణిమ సార్. పూర్ణిమ గారు. ఓకే సార్, కలుపుతున్నా సార్. చాలా డెలికేట్ ఇష్యూ అమ్మ. అంటే బేసికలీ ఏంటంటే చాలా ఇలాంటి కేసెస్, నేను ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ డీల్ చేసినప్పుడు ఫాదర్ ఇన్ లా యొక్క ప్రవర్తన మొదటి నుంచి ఖండిస్తూనే ఉంటది ఆడపిల్ల. అతని ప్రవర్తన బాగాలేదు, అతను తాగినప్పుడు కానీ ఇలా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇదేంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూ తర్వాత ఇది ఆవిర్భవించడం వల్ల ఇది ఇంకా ఒక పాయింట్. ఇప్పుడు అతనే కదా కొన్నాడు, ప్రాపర్టీ రేటు పెరిగింది. హలో ఏంటి ఇంతలోనే కాల్ చేసావు మళ్ళీ? ఏంటి కొత్తగా ఏంటి అని మాట్లాడుతున్నా, రెస్పెక్ట్ లేదా? ఏంటి రెస్పెక్ట్ ఇచ్చేది? ఏమైంది? నీ కిరీటం ఏమన్నా పడిపోయిందా ఏంటి అనగానే? అవును, నా కిరీటం తీసి నీకు పెట్టినందుకే కదా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఈరోజు. ఏం మాట్లాడుతున్నాను నేను? ఎందుకు కాల్ చేసావు చెప్పు. ఎందుకు కాల్ చేసావు అంటే మనం రోజు గొడవ పడుతున్నాం కదా, దాని గురించి కాల్ చేశాను నేను. మాట్లాడుతున్నా. దేని గురించి గొడవ అవుతుంది నీకు తెలియాలి కదా. అది చేస్తుంది నువ్వు అయితే నేనేం చెప్తా? నేనేం చేశాను గొడవ? ఏదైనా రెండు చేతులు కలవంది చప్పట్లు మోగవు, అర్థమైందా? అవును, ఇప్పుడు ఆ చప్పట్లు మోగి ఊరంతా వినిపిస్తున్నావు కదా, మరి ఇంట్లో బయట ఊరంతా నేను గొడవలు వినిపిస్తున్నావు కదా రోజు. అందుకని సాల్వ్ చేసుకున్నాం ఏదో ఒకటి అని చెప్పేసి నేను కళ్యాణ్ చక్రవర్తి గారికి కాల్ చేశాను. ఒకసారి మాట్లాడు వాళ్ళతోనే. ఏం మాట్లాడాలి? ఆయనతో ఏం మాట్లాడాలి నేను? పూర్ణిమ గారు నమస్తే అండి. ఆయన ఎవరు చెప్పడం? పూర్ణిమ గారు అతను సరిగ్గా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయలేదు, సారీ. పూర్ణిమ గారు నమస్తే, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నేను అందమైన జీవితం, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మీకు ఈ కార్యక్రమం గురించి మీకు తెలిసే ఉంటుంది, దాని నుంచి నేను మాట్లాడుతున్నాను. చాలా ఈమెయిల్స్ రాగా ఈరోజు ఇతని యొక్క సిచ్యువేషన్ చాలా సంక్లిష్టంగా అనిపించి, చాలా బాధాకరంగా అనిపించి, ఇది ఇమీడియట్గా దీనికి రిజాల్వ్ చేయకపోతే చాలా ఉపద్రవం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకుని జయ గారు ప్రత్యేకంగా దీనికి కాల్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి గొడవలు సంభాషణలు కొంతవరకు చెప్పినా కూడా అతని యాంగ్జైటీ వల్ల పూర్తిగా వివరించలేకపోయారు. కాబట్టి నేనే ఏమన్నానంటే ఒకసారి పూర్ణిమ గారికి కలపండి, దానివల్ల మనకి ఈ బాధ అనేది ఇంకా బాగా అర్థం అవుతుందని చెప్పడం జరిగింది. మీకు కొద్దిగా సమయం ఉంటే కనుక మాతో కాసేపు సంభాషిస్తే బాగుంటుందని.
ఏం మాట్లాడతానండి? ఏం మాట్లాడాలి? ఇంట్లో ఉన్న సమస్యలు తీసుకుపోయి రోడ్ల మీద పడేస్తూ ఉంటే ఏం మాట్లాడతారండి మీతో? పూర్ణిమ గారు చెప్పండి సార్. సారీ అమ్మా, మీకేంటంటే ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చి షాక్ ఇవ్వటం అనేటటువంటి మా ఉద్దేశం కాదు. దానికంటే ముందు ఏంటంటే మీ పరువు తీసేటటువంటి ఉద్దేశం ఆలోచన అస్సలే కాదు. ఇక్కడ ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, నీ వల్ల నేను సఫర్ అయిపోయి నేను చేయాలి పని, కానీ నువ్వు చేయడం ఏంటి? ఇది అది కరెక్టే అయి ఉండొచ్చు. అవునమ్మా. నన్ను రోడ్డు మీద పాలు చేస్తావా? 10 మందికి తెలిసేలా చేస్తావా? ఎప్పుడు అలా అనుకుంటే ఎప్పుడు బయటకి గంటేసాను. నేను ఎప్పుడైతే మా నాన్న గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించిన కాబట్టి నువ్వు బయటకి గెంటేస్తే నేనేమన్నా చేతులు ముడుచుకొని కూర్చున్నాను అనుకుంటున్నావా? శ్రీకాంత్ గారు అండ్ పూర్ణిమ గారు ఒక్క నిమిషం అండి, కొంచెం మా మాట వినండి. మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే ఉద్దేశంలో మేము మాట్లాడుతున్నాం తప్ప ఎవరికి వాళ్ళు మీరే డిసైడ్ అయిపోతే ఇంకా మా దాకా ఎందుకు? శ్రీకాంత్, నాకు అర్థం కావట్లేదు. నువ్వు మెడ పట్టుకుని గెంటేసేటట్టు అయితే మాకు ఫోన్ చేయడం ఎందుకు? ఫోన్ కాల్ ఎందుకు చెప్పు సార్? మరి ఆమె ఎట్లా మాట్లాడుతుంది సార్? చూస్తున్నారు కదా. పాయింట్ ఆఫ్ వ్యూ అనేటటువంటిది ఇప్పుడు వచ్చి వివరంగా చెప్పలేదు. ఆ అమ్మాయి బేసిక్ ఒక చోట ఆగిపోయింది. ఎందుకు ఇది బహిర్గతం చేసావు, నలుగురికి కెమెరా ద్వారా తెలియపరచవలసినటువంటి అవసరం ఏంటంటే ఆ అమ్మాయికి ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పూర్ణిమ గారు దయచేసి ఇక్కడ ఏదో పరువు తీసేటటువంటి కార్యక్రమం మేము పెట్టుకోలేదు. మీ ఇద్దరు సమస్య జటిలమయ్యి ఆ పిల్లోడు రేపొద్దున తల్లిదండ్రులు విడిపోయేటటువంటి పరిస్థితిని చూసే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కేవలం మీరు విడిపోయేటటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ ఏంటంటే నేను శ్రీకాంత్ ద్వారా విన్నది ఏంటంటే మీ ఫాదర్ ఇన్ లా మీద కూడా మీకు ఒక దురాభిప్రాయం ఉంది, అతని మీద ఒక అలిగేషన్ ఉంది అని అంటున్నారు. 3, ఈరోజు మీరేంటంటే భార్య చనిపోయినటువంటి ఆ పెద్ద ఆయన్ని ఈరోజు ఇంట్లోంచి బయటకు వెళ్తేనే మన ఇద్దరం కలిసి ఉండటం అనేటటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. సో ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో పరువు తీసేటటువంటి అంశం తీసి పక్కన పెట్టి ఈ ప్రాబ్లంకి మాలాంటి వాళ్ళు ఉంటే రిజల్యూషన్ వస్తుంది అనే నమ్మకం నాకు ఉండటం వల్లే మీకు కాల్ చేయడం జరిగింది, శ్రీకాంత్తో మాట్లాడటం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టేసండి. అసలు శ్రీకాంత్తో కానీ మీ ఫాదర్ ఇన్ లాతో కానీ మీకు ఏంటి సమస్య అన్నది చెప్పండి. మీరు బిజినెస్ నడుపుకుంటున్నారు, దానికి అతను కాంట్రిబ్యూట్ చేశాడు, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో చెప్పండి. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఆయననే కదండి, ఆయన అడగండి ఏం చేస్తున్నారో. అమ్మా అతను చెప్పాడమ్మా. ఎలా ఉంది అతను ఈ రోజు నా పళ్ళు ఊడేలా కొట్టేంత దాకా వచ్చారు అంటే ఏంటన్నట్టు ఉద్దేశము? నేను ఎలా కనబడుతున్నాను ఆయనకి? తండ్రి మాటలు కొట్టుకొని ఈ రోజు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు అంటే ఫస్ట్ లో చూపించిన ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది? ఇష్యూ ఏంటి అసలు? సమస్య ఎక్కడ మొదలైంది? సమస్య ఏం చెప్పాలండి? నా ప్రాబ్లమ్స్ ఏమని చెప్పాలి? చెప్పుకుంటే సిగ్గుపోతుందండి, చెప్పుకోకపోతే ప్రాణం పోతుంది అనుకొని నాలో నేనే కుంగిపోతున్నాను నేను. అదేలేండి. నువ్వు ఒక తండ్రి మాటలు పట్టుకుని ఈ రోజు పెళ్ళాన్ని కొడుతున్నావు అంటే రేపు నిన్ను జీవితాంతం చూసుకునేది నీ తండ్రా పెళ్ళామా? భర్తే ప్రాణం అనుకోని అందరినీ వదిలేసేసి భర్త వెంబడి వస్తదండి ఆడపిల్ల. కరెక్ట్ అండి, కరెక్ట్. అంతేకాని ఒక ఆడపిల్ల వచ్చిన తర్వాత నువ్వు ఓకే చూసుకున్నావు, ప్రేమగా చూసుకున్నావు, పర్వాలేదు. నేను అడిగాను, బిజినెస్ పెట్టించావు, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది మైండ్, నేను కొంచెం నా టాలెంట్ నాకు ఉంది, నేను బిజినెస్ చేసుకుంటాను, నేను ఏ విధంగానైనా మంచి సక్సెస్ అవుతాను అని అనుకుని నేను అడిగాను. దానికి కూడా ఓకే అన్నావు. మరి ఈ మధ్యలో ఎందుకు ఇవన్నీ గొడవలు వస్తున్నాయి? మనం సంపాదించేది, నువ్వు సంపాదించింది ఫ్యామిలీ కోసమే, నేను సంపాదించేది ఫ్యామిలీ కోసమే. అంతేకాని ఇవన్నీ గొడవల మధ్యలో ఎందుకు? చెప్పుడు మాటలు ఎందుకు వింటున్నావు? ఫస్ట్ కాదు పూర్ణిమ గారు, ఆ చెప్పుడు మాటలు ఏంటి అన్నది మాకు చెప్పండి ప్లీజ్. అతను చెప్పలేకపోతున్నాడు. ఏంటి ఆ చెప్పుడు మాటలు? ఏం చెప్తున్నాడు ఇతనికి? తీసుకొచ్చినోడు చెప్పుడు మాటలు ఏం వింటున్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు చెప్పడా? అతను చెప్పడా అండి? సరే అతను అంటే పూర్ణిమ గారు కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కదా. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నా మీద కుట్ర పండుతున్నారు. ఈ రోజు తండ్రి వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు నేను విన్నానండి. నీ పెళ్ళాం మీద ఎందుకురా నువ్వు 1.5 కోటి పెట్టేసేసి ఆవిడ పేరు మీద ఎందుకు ల్యాండ్ కొన్నావు అని అంటాడా? ఎవడైనా తండ్రి అంటాడా? మీరు విన్నారా అండి? మీరు విన్నారా? నేను విన్నాను. ఎందుకురా దానికి అంతగనం పెట్టేసి నువ్వు దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకున్నావు? ఈ పాటికి మన ఇద్దరిని చూడట్లేదు అంటే నా మీదనే మీరు కుట్రలు పన్నుతున్నారు. నేను ఎలా చూడాలి మిమ్మల్ని?
నన్ను ఒక పని మనిషి కిందకి చూస్తారా మీరు? నేను నా పెళ్ళైనాక అత్త చనిపోయింది సంవత్సరం అయినాక నా అత్త చనిపోతే నా తండ్రి అనుకొని అన్ని సేవలు చేసుకుంటూ అంత బాగా చూసుకుంటూ ఈ రోజు నా వెనకాల మీరు గోతులు తవ్వుతారా? కాదండి పూర్ణిమ గారు, ఇది ఒక్క అంశమేనా? ఇంకా మీరు ఏమన్నా అంటే ఫేస్ చేస్తారు? మీరు ఏమన్నా ఇబ్బంది పడిన అంశాలు ఉన్నాయా? మీరు బాధపడిన అంశాలు? ఇబ్బంది పడ్డానండి, నేను ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. కైనా ఆ మనిషి వినట్లేదు, నమ్మడం లేదండి. నేను బిజినెస్ చేస్తున్నాను మేడం, నేను బిజినెస్ చేస్తున్నాక నా కస్టమర్స్ అక్కడికి వచ్చినప్పుడు ఈ మనిషి అక్కడ బిజినెస్ చేస్తున్న టైంలో అక్కడ నా ఎదురుగా కూర్చోవాల్సిన అవసరం ఏముందండి? ఈ మనిషి అంటే ఎవరు? పని ఏంటో నువ్వు లోపల ఉండాలి. మా మామయ్య అది లేడీస్ బిజినెస్ అయినప్పుడు నీకేం అవసరం అక్కడ కూర్చోవడానికి? సరే, కస్టమర్స్ వచ్చే మూమెంట్ కి నేను లోపల ఉన్నాను. ఇంట్లోనే ఉంది కాబట్టి ఆయన ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? లోపల ఉండాలి. ఒక నిమిషం అండి శ్రీకాంత్ గారు, మీరు ఉండండి ప్లీజ్. నీ తండ్రి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో ఇప్పుడు చెప్తాను. చెప్పండి. ఇన్ని రోజులు ఆయన ఒక తండ్రిగా భావిస్తే నువ్వు ఆయనకు నచ్చ చెప్తావు. ఆయన తండ్రిగా భావించప్పటికీ నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాను. లేదంటే ఇవన్నీ గొడవలు కూడా రావు మనకు. కాదు, లెటర్ శ్రీకాంత్, లెటర్ కంప్లీట్ ఆల్ ద పాయింట్స్. ఇప్పుడు ఆవిడ ఏంటంటే కనుక ఆవిడ ఆడవాళ్ళు చెప్పండి. అందుకే ఈ మనిషి ఇలాంటోడని చెప్పేసేసి నాకు అవసరమే లేదనుకుని కాదు. ఇంకేం ఇష్యూస్ ఫేస్ చేస్తాం? కస్టమర్లు వచ్చినప్పుడు నీకేం అవసరం అక్కడ ఉండడానికి? ఓకే, నీ పని ఏంటో నువ్వు లోపల చూసుకోవాలి. నేను లోపల నుంచి బయటకు వచ్చే లోపల వాళ్ళతో నువ్వు మిస్బిహేవ్ చేస్తావా? ఇదా నీ పెద్దతనము? ఎవరితో? పెద్ద మనిషినేనా అసలు నువ్వు? పెళ్ళం చచ్చిపోయినోడివి ఎలా ఉండాలి? అంత కోరిక ఉన్నోడు అయితే పెళ్లి చేసుకోవాలి నువ్వు. నీ కొడుకు ఎందుకు పెళ్లి చేసావు? నువ్వు పెళ్లి చేసుకున్నట్టువి ఫస్ట్. ఆ పిల్లోడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, పెద్ద ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసి పక్కన పెట్టండి. ఆ హింస పిల్లోడు నాకు వద్దండి, ఆయన్నే ఉంచుకోమని చెప్పండి. మీకు కస్టమర్ల దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చిందండి? కస్టమర్లు కంప్లైంట్ చేశారండి. నా రెగ్యులర్ కస్టమర్లు, పూర్ణిమ నేను మీ గురించి మంచిగా ఇస్తున్నావు, సేల్ బాగుంది, మంచి మంచి వెరైటీస్ ఇస్తున్నామని ఇన్ని షాపులు వదిలేసుకొని మీ దగ్గరకు వచ్చినాము. ఎందుకు? కానీ మీ మామయ్య వచ్చినప్పుడల్లా మీ మామయ్యతో టార్చరు. ఆ కింద నుంచి మీ దాకా అలా చూడటం ఏంటి? మీకు ఏదైనా అవసరం కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు అవసరాలు తీరుస్తాను. ఏంటండి ఇది? ఏం అవసరాలు తీరుస్తారండి? సార్ ఇవన్నీ ఇంటూ నేను సార్ కంట్రోల్ అవ్వలేకపోతున్నా సార్. ఒక తండ్రి మీద నీ తండ్రి చెప్పుడు మాటలు వింటే ఈ రోజు నన్ను కొట్టావు, నువ్వు నన్ను రోడ్డు మీద వేసి కొట్టావు. నేను ఎలా భరిస్తాను? నా మొగడు లేని సమయంలో ఏమండి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంటే చేయి పట్టుకుంటాడా? కోడలంటే కూతురుతో సమానం అండి, అంతేకాని పిచ్చిగా మాట్లాడుతుంటాడండి. నా మొగడు లేని సమయంలో నేను మామయ్య కదా అనుకుని నా తండ్రి స్థానంలో పెట్టుకున్నానండి. పిచ్చిగా బిల్లింగ్ చేస్తాడా? ఏ విధంగా ఉండాలండి? ఏ విధంగా కాపురం చేయాలి నేను? ఊరుకోండి. పూర్ణిమ గారు, మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఏంటంటే ఇప్పటి వరకు అతను రేపు ఎవరిని నమ్మాలండి? ఏ ఆడది కాపురం చేస్తదండి? నాకు తెలివి లేకనా ఏది చేసినా మన గురించి అనుకొని నేను బిజినెస్ చేసుకొని ఈ పాటికి ఇంత సక్సెస్ చేసుకున్నాను నేను. అమ్మ పూర్ణిమ,
ఇప్పుడు ద క్వశ్చన్ గోస్ టు శ్రీకాంత్. ఇక్కడ ఇదేంటంటే శ్రీకాంత్ ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు శ్రీకాంత్ పొజిషన్ చాలా క్లిష్టమైనటువంటి పొజిషన్ లో ఉంది. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే బ్లైండ్ గా అతను నమ్మి వాళ్ళ ఫాదర్ ఎదుర్కొంటా కూర్చుని, నాన్న ఈ ఏదో పనులు నువ్వు చేసావా అని అడగచ్చు. ఎందుకంటే కనుక నెంబర్ 1, ఇది మీరు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా ఇదే అలిగేషన్ చేయట్లేదు. ఇప్పుడు భార్య చనిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తున్నారు. అంతవరకు వాస్తవం అమ్మా, లేదంటే మొదటి నుంచి మీ ఫాదర్ ఇన్ లా యొక్క ప్రవర్తన ఇదే విధంగా ఉందా? ఎప్పుడైతే మా అత్తమ్మ చనిపోయిందోనండి, మా అత్తమ్మ చనిపోయిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి ఇలాంటి బిహేవింగ్ చేస్తున్నాడండి. రైట్. డీప్ గా ఆలోచించలేదండి. ఎప్పుడైతే నా కస్టమర్లు నాకు కంప్లైంట్ చేశారో అప్పటి నుండి తర్వాత ఈయన కొడుకుకి తెలియకుండా మందు తాగడం మొదలు పెట్టాడండి. ఆ మందు తాగడం ఇంట్లో కూర్చొని, రూమ్ లో కూర్చొని నేను 2-3 సార్లు నాకు కంట్లో పడింది. ఆ డ్రింక్ చేసిన మూమెంట్ లో వాడు ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు మనకి. ఏం మాట్లాడుతున్నావు? నోటికి వచ్చిందా మాట్లాడుతున్నావా? ఏం చెప్తున్నావు? నోటికి వచ్చినట్టు వాగడం కాదు, నోటికి వచ్చినట్టు వాగడం కాదు. ఫస్ట్ నీ తండ్రి బుద్ధి ఎలా ఉందో చూసుకో. ఫస్ట్ కాదు, ఆయన గట్టిగా మాట్లాడితే బయటకు కూడా నడవలేడు. ఏం మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? నీకేం తెలుసు? నీకేం తెలుసు? ఆయన చేస్తున్న విషయం ఇంట్లో ఉండి అనుభవిస్తున్నది నేను, ఇంట్లో ఉండి అనుభవిస్తున్నా నేను. మందు నీ కష్టం. నీ తండ్రి వేసాలు నీ దగ్గర చూపెట్టుకుంటాడా? కన్న కొడుకు ముంగట ఎవరైనా బయటపడతాడా? బయటపడడు. శ్రీకాంత్ ఒక్క నిమిషం. కోడలు చెప్తుంటే తప్పుడు తండ్రి కొడుకులను ఇద్దరిని విడదీసే ప్లాన్ లో ఉన్నది అనుకొని నువ్వు అందరితోటి అలా చెప్పిస్తున్నావు. ఈ వాటికి ఈ రోజు వీళ్ళకి కూడా నువ్వు అలాగే క్రియేట్ చేసి చూపెడుతున్నావు. అలా ఎలా ఏం కాదు పూర్ణిమ గారు. నేను ఎంత సఫర్ అవుతున్నాను, నేను ఎంత ఫేస్ చేస్తున్నానో ఆ బాధ నాకు తెలుసు, ఆ కడుపు మంట నాకు తెలుసు. కడుపు మంట నాకు తెలుసు. ఈ రోజుకి నీ తండ్రి గొప్పోడేమో, మంచోడేమో, కానీ నాకు ఒక తండ్రి ఉన్నాడు. నీ తండ్రి మీద నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ నీ తండ్రి బుద్ధి మతి ఉండడం కాదు, కడుపు మంట. నాకు మతి కాదు, నీకు మతి దుబ్బింది. నా కడుపు మంట, నా కడుపు మంట నా మీద ఈ రోజు నేను అనుభవిస్తున్నా. పూర్ణిమ గారు చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా. ఐ నో ద పెయిన్ దట్ యుర్ గోయింగ్ త్రూ. నాకు పూర్తి స్థాయిలో నాకు అర్థమైంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ కావాలి అంటే కనుక ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేటటువంటిది జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు శ్రీకాంత్ స్థానంలో నిలబడినటువంటి ఎవరైనా కూడా కరెక్టే, మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కరెక్టే అయి ఉండొచ్చు. అతను మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. అతను ఏ పరిస్థితిలో మిస్బిహేవ్ చేశాడు, భార్య చనిపోయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి వెళ్ళటం వల్ల అతను కాగ్నిషన్ మీద అతను పూర్తి స్థాయి కంట్రోల్ పోవటం వల్ల ఆ విధంగా అలా ప్రవర్తించాడా, అది ఒక ఆలోచన అయి ఉండొచ్చు. ఆ డిప్రెషన్ని దిగమింగుకోలేక, ఆ బాధను దిగమింగుకోలేక తాగుడు మత్తుకు బానిస అవ్వటం వల్ల అలా ప్రవర్తించాడా, అదొక ఆప్షన్ అయి ఉండొచ్చు. లేదు ఇతనికి ముందు నుంచే ఈ దుర్బుద్ధి ఉంది, అది మీకు ఎవరికి కంటకి కనిపించలేదు, ప్రత్యేకంగా కొడుకు అసలైతే తెలియలేదు. ఇది ఈరోజు కోడలు ఇంట్లోకి వచ్చిన తర్వాత, కోడలు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత, అక్కడ ఒక 4 కస్టమర్స్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి బయటపడిందా? ఈ 3 ఆప్షన్స్ ఆర్ లెఫ్ట్ విత్ us. అవునా కాదమ్మా పూర్ణిమ? ఓకే అండి, మీరు అన్నది ఒక మాట అండి. మీరు అన్నారు అతను మైండ్ డిస్టర్బెన్స్ లో ఉంది అని అంటున్నారు. ఆ ప్లేస్ లో, నా ప్లేస్ లో తన కన్న కూతురు ఉంటే ఇలాగే బిహేవ్ చేస్తాడా? అమ్మా ఒక్క నిమిషం. పెన్నానికి తేడా తెలియని వాడు ఎలా కాపురం చేస్తారండి? ఎలా ఉంటారండి? ఈ ప్లేస్ లో ఒక అమాయకమైన వ్యక్తి ఉంటే అది మొత్తం సర్వనాశనం చేసేవాళ్ళు. నేను నార్మల్ గా రెగ్యులర్ గా ఇచ్చే టైంలోనే అన్నం పెట్టడము, కాఫీ ఇవ్వడం అలా అన్ని చేస్తున్నాను. ఒక్కసారి నా చెయ్యి టచ్ చేశాడు, చెప్పాను కదండి ఇందాక. అప్పుడండి తన బిహేవియర్ ఏందో, కస్టమర్లు చెప్పింది ఈయన చేసింది ఒక్కటి అయిపోయింది. పూర్ణిమ గారు మీ చేయి తాకినప్పుడు మీరేమన్నారమ్మా? మీరేమన్నా ఖండించారా? అలా పట్టుకున్నావు? లేదు, పొరపాటున జరిగిందా? అమ్మ కాఫీ తీసుకురాగానే అక్కడ పెట్టమ్మా అంటారు. ఇలా 2 చేతులు పట్టుకుంటాడా?
రెండు చేతులు పట్టుకున్నాను. ఓకే అమ్మ, ఇప్పుడు నేను పూర్ణిమ గారు, నేను చెప్తానమ్మా, ఒక్క నిమిషం ఇమోషన్ తీసి పక్కన పెట్టండి, ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు మనం సైంటిఫిక్ బేసిస్ మేము మాట్లాడుకుందాం. నేనేమి ఇక్కడ కారణాలు, ఆల్టర్నేటివ్ రీజన్స్ చెప్పి తద్వారా మీ ఇద్దరు కాపురాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి నేను అస్సలు చేయట్లేదు. ఎందుకంటే కనుక ప్రైమరీ ఇంపార్టెన్స్ ఈ సేఫ్టీ. ఓకే, ఒక ఆడదానిగా మీకు సేఫ్టీ లేనప్పుడు, మీ ఫ్యూచర్కి భవిష్యత్తుకి సేఫ్టీ లేనప్పుడు, మీ యొక్క పర్సనాలిటీకి సెక్యూరిటీ లేనప్పుడు మీరు అక్కడ 10 నిమిషాలు కూడా ఉండమని నేనైతే చెప్పను. ఆ విధంగా అది లీగల్ కూడా కాదు. పట్టుకొని ఈ రోజు పిల్లల్ని నడి రోడ్డు మీద పళ్ళు మూడేలా కొడతాడండి ఎవరైనా? నువ్వు మంచి చెడు తెలుసుకోలేవా? శ్రీకాంత్, ఒక్క పాయింట్ నేను నీకు చెప్తాను. పూర్ణిమ గారు ఒక్క నిమిషం, మీ వేదన అంతా చెప్పారు చాలా క్లియర్ కట్ గా. అతను 10% చెప్తే కనుక మీరు 90% చరిత్ర హిస్టరీ మొత్తం అంతా కూడా కూలంకుషంగా చెప్పారు. సో ప్లీజ్ కైండ్లీ వెయిట్ ఫర్ ఎ మినిట్ అమ్మా. విల్ ట్రై టు కమ్ టు సమ్ ఫార్మ్ ఆఫ్ లాజికల్ కంక్లూజన్. నేనండి ఇంకా ఈయన గారిది నేను ఇంకా తేల్చుకోలేకపోతే, నేను షార్ప్ అవ్వకపోతే రేపు నేను పడుకున్నాక కూడా వాడు ఏం చేసేది కూడా ఏం తెలియదండి. అమ్మా ఒక్క నిమిషం పూర్ణిమ గారు, మనం ఏం అడవిలో లేమో, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు బిజినెస్ నడిపిస్తున్నారు. ఒకప్పుడు ఆ విధంగా అతను ప్రవర్తిస్తే కనుక ఏం చేయాలి అనేది మీకు బాగా తెలుసు. సో యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ శ్రీకాంత్ యొక్క సెంటిమెంట్స్ కూడా ఆలోచించాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా ప్లీజ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఈ అలిగేషన్ ఒక్కటే కాకుండా దీనికి మించినటువంటి వేరే అంశం కూడా ఉంది. ఆ అంశాన్ని బేస్ చేసుకుని మీరు ఇలా మాట్లాడట్లేదా అనేది అతని ఆలోచన. ఒకటి, మీరు బిజినెస్ స్థాపించిన తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెంపొందించుకున్నారు. మీ యొక్క లెక్కలు మీరు చూసుకుంటున్నారు, మీ బ్యాంక్ అకౌంట్లు మీరు చూసుకుంటున్నారు, మీ ఖర్చులు మీరు పెట్టుకుంటున్నారు, మీ అప్పులు మీరు తెచ్చుకుంటున్నారు. దీనికి బ్యాంక్ అకౌంట్ లకు షూరిటీ ఎవడు పెట్టండు? అసలు నాకు చెప్పింది ఆమె, అవన్నీ చెప్తుందా? ఒక్క నిమిషం శ్రీకాంత్, ఏంటి నేను తప్పు పని చేశానా చెప్పకపోవడానికి? బిజినెస్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కదా నేను చేసింది. పెట్టకపోతే వేరే వాడు పెట్టడా? వేరే వాళ్ళు ఎవరు పెట్టరా? పెట్టాలని ఉన్నదా? చూడండి సార్ ఎట్లా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు ఎందుకు అంటుంది? అదేనా మాట్లాడాల్సిన విషయం? పూర్ణిమ గారు, వాళ్ళు షూరిటీ కావాలంటే హెల్పింగ్ చేస్తారు, దానికి తప్పు పడతావా? పూర్ణిమ గారు దయచేసి ఆలోచించండి. మీరేంటంటే నేను ఈ 2 అంశాలకి ముడి పెట్టాలని అనుకోవట్లేదు, రెండింటిని విడివిడిగా చూడాలని అనుకుంటున్నాను. మీ సెక్యూరిటీకి ఎక్కడన్నా ఛాలెంజింగ్ ఉంటే కనుక ఈ సెకండ్ మీరు పెట్టిబేడ చదువుకుని బయటకు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ సెకండ్ ఆస్పెక్ట్ని కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ సెకండ్ ఆస్పెక్ట్కి మీరు ఇందాక చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అనేటటువంటిది చూడవలసినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉంది. కాబట్టి నేను అడుగుతున్నాను, వాళ్ళు పెట్టినటువంటి బిజినెస్ ఇది ఒక చిన్నపాటి ఫ్యామిలీ, ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంటే తప్పేంటి మేడం? ట్రాన్స్పరెన్సీ ఉంటే తప్పేంటి? మీరు ఎవరి చేతన్నా షూరిటీ పెట్టించుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళు పెట్టించినటువంటి బిజినెస్ మీ కోరిక మేరకు, మీ కోరికని అడ్డు రాకుండా పెట్టించిన బిజినెస్ అని అంటే ఆయన తండ్రి ఏం చేసినా నేను ఊరుకోవాలా? ఇదేనా మీరు న్యాయం చెప్పేది? నో మేడం, పూర్ణిమ గారు, ఐ యామ్ నాట్ లింకింగ్ బోత్ ది ఇష్యూస్. ఆయన సాడిస్ట్ గా బిహేవ్ చేస్తే, తండ్రి మాటలు పట్టుకొని బిహేవ్ చేస్తే నేను పడాలా? పూర్ణిమ గారు, నేను అలా అనలేదు. మీరు వక్రీకరిస్తున్నారు, మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. శ్రీకాంత్ 1 మినిట్, నేను ఆవిడ క్లారిటీ ఇవ్వనియండి. నేను ముందుగానే నా స్టేట్మెంట్ ఓపెన్ చేయక ముందే నేను క్లియర్ కట్ గా చెప్పాను. మీరు దయచేసి మీ ఇమోషన్ లో మీరు ఆలకించలేనట్టున్నారు. ఈ 2 టోటలీ 2 డిఫరెంట్ ఇష్యూస్ అని నేను చెప్పానా లేదా? రెండింటికి ముడి పెట్టట్లేదు. మీకు మీ సెక్యూరిటీ మీద మీకు ఇబ్బందిగా ఉంటే కనుక ఈ సెకండ్ మీరు పెట్టిబేడ సర్దుకుని బయటకు వెళ్ళండి అని కూడా చెప్పానా లేదా? పూర్ణిమ గారు ప్లీజ్, మీ ఇమోషన్స్ ని మా మీద రుద్దటానికి ట్రై చేయకండి. మాకు ఆ ఉద్దేశం లేదు. మీరు అతను బిజినెస్ పెట్టించాడు కాబట్టి అతనికి శారీరకంగా మిమ్మల్ని లోపరుచుకునేటటువంటి ప్రయత్నాన్ని డాక్టర్ గారుగా మీరు ఖండించడం అనేటటువంటి ఉద్దేశాన్ని దయచేసి అక్కడ వ్యక్తపరచకండి. అటువంటి క్యారెక్టర్ నాకు లేదు, అటువంటి ఆలోచన నాకు లేదు. ఈ వేదిక ఉద్దేశం అది కాదు. ప్లీజ్ మీ ఆలోచనలు మా మీద రుద్దకండి. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. మేము మీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటే, హెల్ప్ స్వీకరించేటటువంటి ఉద్దేశం ఆలోచన మీకుంటే హెల్ప్ తీసుకోండి. కాదు అనుకుంటే ఫోన్ పెట్టేసి మీ దారి మీ నిర్ణయం ఎలాగ తీసుకున్నారు కాబట్టి వెళ్ళండి. ఇందాకటి నుంచి నేను మొత్తుకుంటున్నాను, మీ మావయ్య మేమే చేసినటువంటి అరాచకానికి నా సొంత కూతురు బాధపడినటువంటి విధంగా నేను బాధపడుతున్నానని 1కి 10 సార్లు నేను మొత్తుకుంటున్నాను. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కాస్త దీనికి ఇది ఆ విధంగా దారి తీసిందా అనేటటువంటి ఆలోచన నాకు అనిపిస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అంటే ఆవిడ విధంగా, ఆవిడ ఆలోచన విధంగా ఆవిడ బతుకుతుందిరా? నీ ఆస్తి మొత్తం అంతా కూడా నువ్వు సంపాదించింది అంతా కూడా ఆవిడ పేరుని రాసిచ్చావు. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి ఉండాలా లేదా అనేది తేల్చుకునేటటువంటి ఉద్దేశంతో ఈ పెద్ద ఆయన ఈ విధంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి ఒక చిన్న యాంగిల్ నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆయన బిజినెస్ ఆయన చూస్తున్నాడు, నేను బిజినెస్ నా మైండ్ సెట్ ప్రకారం నేను ఏదో బిజినెస్ పెట్టుకున్నాను. ఓకే, ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదండి. అక్కడ ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఏమన్నా చెప్తున్నాడా నాకు? శ్రీకాంత్,
కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీ తండ్రి గారిని ఈ పరిస్థితుల్లో భార్యని, ఈ కుటుంబాన్ని, ఈ కాపురాన్ని కాపాడేటటువంటి ఉద్దేశంతో మీ తండ్రి గారిని దూరం పెట్టేటటువంటి ఆలోచన మీకు ఉందా? పెట్టాను కూడా. నీ తండ్రిని ఏదైనా ఒక అనాథాశ్రమంలో వేస్తావా, లేదు ఏదైనా రూమ్ తీసి ఉంచుతావా, ఏమైనా చేసుకో. ప్రొవైడ్ చేయక్కర్లేదు మేడం గారు. మీరు వృద్ధాశ్రమం ఎక్కడో పెట్టవలసినటువంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేయక్కర్లేదు. మీకేం కావాలో అనేటటువంటిది ఒక్కటే దయచేసి చెప్పండి. ఆ భార్యను పోగొట్టుకున్నటువంటి ఆ పెద్ద మనిషి యొక్క సైకలాజికల్ ప్యాటర్న్ ఏం జరుగుతుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గా నాకు బాగా తెలుసు. అది వినాలి. ఆయన బిహేవియర్ మంచిగా లేదు. ఓన్లీ థింగ్ ఇస్ సెక్షువల్ హెరాస్మెంట్. ఇటువంటి వాతావరణంలో మీరిద్దరు కలిపి మీ తండ్రి గారిని పక్కన పెట్టుకుని కాపురం చేసి సంసారం చేయగలరా లేదా అనేటటువంటిది ఒక్కటే ఇష్యూ. కాబట్టి ఆ ఒక్క ఇష్యూయే మనం మాట్లాడుకుందాం. ఆ ఒక్క ఇష్యూయే మాట్లాడు. సో పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. శ్రీకాంత్ అయితే మాత్రం తండ్రిని అయితే వదిలి ఉండాలి అని అనుకోవట్లేదు. తండ్రిని దూరం పెట్టి శ్రీకాంత్ నీ కాపురాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అతను లేడు. నేను కూడా ఉండనండి, నేను కూడా ఉండను, నేను కలిసి ఉండను, నాకు ఆయన ఇంట్లో ఉంటే నేను ఉండను. ఓకే పూర్ణిమ, నేను ఒక్క మాట చెప్పచ్చా పూర్ణిమ గారు? ఒక మాట చెప్పచ్చా? చెప్పండి సార్. రైట్, ఓకే. ఇటువంటి సిచ్యువేషన్స్ దగ్గర కొన్ని థౌజండ్స్ ఉన్నాయి నా దగ్గర కేసెస్. ఓకే, థౌజండ్స్ ఉన్నాయి. అంటే సైంటిఫిక్ బేసిస్ మీద ఇలా మాట్లాడితే కనుక చాలా మంది నన్ను క్షమించరేమో కానీ ఆ పెద్దానికి వకాలతో పలుకుతున్నాడు డాక్టరు, అతను చేసేటటువంటి దాన్ని చిన్నగా చూపెడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ బట్ దేర్ ఇస్ ఎ సైంటిఫిక్ అండ్ ఎ వెరీ స్ట్రాంగ్ 100% రీజన్ బిహైండ్ దిస్. ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది భార్య చనిపోయిన తర్వాత అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక ఆలోచన, ఒక యాంగిల్. చనిపోయినంత మాత్రాన కాదండి, భార్య చనిపోయినంత మాత్రాన ఎవరు ఆడవాళ్ళు కనబడితే ఆడవాళ్ళతోటి మిస్బిహేవ్ చేయడం జరుగుతుంది. ఎస్ పూర్ణిమ గారు, జరుగుతుంది. జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడుతున్నారండి. మెంటల్ గా అప్సెట్ అయ్యిందంటే మెంటల్ గా అప్సెట్ అయిన వ్యక్తిని మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలి. రైట్, అదే నేను చెప్తున్నాను. మీరు వినండి పూర్ణిమ గారు, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. మీరు వినిపించారు, మీ బాధను మీరు చెప్పుకున్నారు. నేను ఒక సైంటిఫిక్ సొల్యూషన్ చెప్తున్నాను. ఆ సైంటిఫిక్ సొల్యూషన్ మీరు జీర్ణించుకుని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్పినట్టుగా మీరు ఉండమని నేను చెప్పట్లే. గెట్ ద పాయింట్ వెరీ క్లియర్. అది మీకు ఏకీభవిస్తే ఓకే, లేదంటే నేనేమంటున్నాను అంటే కనుక ఇన్సెక్యూరిటీ వాతావరణం నుంచి నేను బయటపడాలి అనేటటువంటిది పూర్తిగా ఇట్స్ యువర్ ఇండివిజువల్ డెసిషన్. ఈ రోజే ఈ క్షణమే మీరు చేయొచ్చు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరిద్దరూ ఒకప్పుడు ఏమాత్రం ఆ గోరంత దీపం ఉందంటే కనుక దాన్ని నేను నా టెరిటరీలోకి మీరు అది చెప్తే కనుక నేను చెప్పడానికి దానికి రెడీగా ఉన్నాను. ఇస్తారా? అతన్ని మీరు ఇందాక చాలా మంచి మాట అన్నారు, సైకాట్రిక్ హాస్పిటల్లో పెట్టండి అని. అంత స్థాయి అక్కర్లేదు కానీ అట్లీస్ట్ ఒక సైకాట్రిస్ట్ అసెస్మెంట్కి తీసుకెళ్ళి ఈ మనిషి అసలు సెన్సెస్ లో ఉన్నాడా, ఈ పెద్ద ఆయన సెన్సెస్ లో ఉన్నాడా లేదా, ఇతను డిప్రెషన్ లో ఉన్నాడా, డిమెన్షియాలో ఉన్నాడా. డిమెన్షియా అంటే మరుపు, బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది అనమాట. కొన్నిటువంటి సంఘటనలు జరిగినప్పుడు బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది. ఇదే జరిగింది అక్కడ, నేను చెప్పట్లేదు. ఇది నాకు ఇవన్నీ వద్దు, ఆ మనిషి ఏమైపోతాడో నాకు అవసరం లేదు. కానీ ఆయన తండ్రి మాత్రమైతే ఇక్కడ ఉంటే మాత్రమే నేను కాపురం చేయాలంటే. చెప్పండి సార్. మీ భావోద్రేకం నాకు పూర్తి స్థాయిలో అర్థం అవుతుందమ్మా. నేను పూర్తిగా మీకు స్వేచ్ఛనిస్తున్నాను. నేను అన్వాంటెడ్ థింగ్స్ చెప్పి మీ బ్రెయిన్ లో పెట్టి ఇదేదో మెంటల్ హెల్త్ ప్రాబ్లం కాబట్టి మెంటల్ హెల్త్ పేషెంట్ గా ట్రీట్ చేసి నీ భర్తతో పాటు మీ మామగారిని అక్కడే పెట్టుకుని కాపురం చేయండి అని నేను చెప్పట్లే. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. ఇది కంప్లీట్గా ఇది మీకు స్వేచ్ఛాయుతమైనటువంటి నిర్ణయాధికారాలు ఇలాంటి అంశంలో ఖచ్చితంగా ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ఉంటాయి. వెన్ దెర్ ఇస్ ఎ సెక్యూరిటీ ఎ థ్రెట్, సెక్యూరిటీ థ్రెట్లో ఉన్నప్పుడు ఎవరైతే కల్ప్రిట్ అదే ఇంట్లో ఉన్నప్పుడు కల్ప్రిట్ అక్కడే ఉండాలి అనేటటువంటి ఉద్దేశం మీ భర్త గారికి ఉన్నప్పుడు మీరు అక్కడ ఒక నిమిషం కూడా ఉండవలసినటువంటి అవసరం లేదు. కానీ దీని వెనకాతల ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆ పెద్ద ఆయన్ని డిప్రెషన్లో ఉన్నారా, డిమెన్షియాలో ఉన్నారా, లేదంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటే భార్య చనిపోయినటువంటి వేదనలో అతను అలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఒక్కసారి సైకలాజికల్ అసెస్మెంట్ తీసుకుని ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ అతనికి ఇప్పించేటట్టు అయితే కనుక, ఒకప్పుడు ఆ ఇష్యూ ఉంటే కనుక బహుశా మీ కాపురం నిలబెడతాది, ఆ పెద్ద ఆయనకి న్యాయం జరుగుతుంది, ఆ పెద్ద ఆయన మీ ఇంట్లో ఉండటానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక చిన్న యాంగిల్, ఒక సజెషన్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఈ సజెషన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలని కాదు. దీనివల్ల ఆ కాపురం నిలబడుతుంది, ఆ పెద్ద ఆయన యొక్క మానసిక రోగం ఒకప్పుడు ఏదైనా ఉంటే కనుక అది క్లియర్ అవుతుంది. 3 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీ అబ్బాయి ఈరోజు తండ్రి వేరో తల్లి వేరుగా ఉండవలసినటువంటి పరిస్థితి రాదు. సో ఇది ఒక ఫైనల్ అవకాశంగా తీసుకుని ఇది సక్సెస్ అవ్వకపోతే మీ ఇష్టం. ఇది ఒక ఫైనల్ అవకాశంగా తీసుకుని శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారిని మీ ప్రమేయం లేకుండా వాళ్ళ నాన్నగారిని నా దగ్గర తీసుకొస్తారు. నేను నా పెద్ద ఆయన్ని కూర్చోపెడతాను. కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకా నాకు అవసరం లేదు. ఆయన ఏదైనా చేయించుకోమనండి, ఆయన ఎక్కడికైనా చూయించుకోమని చెప్పండి.
నాకు అవసరం లేదండి. నేను ఆయనతో కాపురం చెయ్యలేను. పూర్ణిమ గారు, మీరు చాలా ప్రెషర్ పడ్డారు, చాలా వేదన గురయ్యారు. కానీ ఈ రోజు ఆ బిడ్డను తీసుకుని మీరు బయట పడితే కనుక ఆ ప్రెషర్ 3 రెట్లు ఉంటుంది. అంటే ఇది తక్కువ ప్రెషర్ అని నేను చెప్పట్లే, ఆ ప్రెషర్ భిన్నంగా ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ బహుశా ఒక గోరంత చిన్న దీపం ఉందేమో రెక్టిఫికేషన్కి, సంసారం నిలబెట్టడానికి ఒక రెక్టిఫికేషన్ ఉందేమో. ఆ పిల్లోడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, పెద్ద ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసి పక్కన పెట్టండి. ఆ హింస పిల్లోడు నాకు వద్దండి, ఆయన్నే ఉంచుకోమని చెప్పండి. నాకు ఆయనతో విడాకులు కావాలి అంతేనండి. ఇంకా ఉంటాను సార్. హలో, ఆవిడ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియట్లేదండి. అంటే ఆవిడ వేదన మనకు అర్థమైందమ్మా. కానీ ఆవిడ ఏంటంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ భయపడిపోతుంది. ఆ మనిషి ఎవరు లేనప్పుడు తాగొచ్చి బెడ్రూమ్ లో పడడం, అది వాస్తవమే, అది మనకు కాదనట్లేదు. మనం ఆ ఇష్యూని ఎంతవరకు, శ్రీకాంత్ ఉన్నావా లైన్ లో? సార్ ఉన్నా సార్. ఆవిడ ఫోన్ పెట్టేశారు, నువ్వన్నా విను. సో నేనేమంటున్నానంటేనమ్మా, ఆయన ఏజ్ ఏంది, ఆయన మీద చెప్పే తప్పుడు పనులు ఏంది, అసలు మీకు అర్థమవుతుందా సార్? నాన్న ఇప్పటికీ కూడా నా మనస్సాక్షి ఏం చెప్తుంది అంటే కనుక మీ తండ్రి గారి మీద నింద వేయొద్దనే చెప్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇటువంటి క్యారెక్టర్లెస్ వ్యక్తి అయితే కనుక నీకు ఇప్పుడు 35 సంవత్సరాలు అట్లీస్ట్ 1-2 సంఘటనలన్నా చూసుండవా నీ జీవితంలో మీ తండ్రి యొక్క పాత్రలో? వైపు నుంచి ఏమన్నా కంప్లైంట్లు విన్నారా ఎప్పుడైనా ఇలాంటివి? చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వినలేదు సార్. అంతెందుకు, ఆమె కస్టమర్స్ అంటుందా, ఆమె కస్టమర్స్ లోనే కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంలో అటువంటి ఏమైనా చేస్తే ఎవరు బయటకు రాకుండా ఉంటారా అంటే ఒకసారి ఆలోచించండి మీరే. బేసికలీ ఏంటంటే ఈ హిస్టరీ పరంగా చూసుకుంటే కనుక వీళ్ళ ఫాదర్ యొక్క ప్రవర్తనకి మారటానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో తల్లి చనిపోవటం ద్వారా అయింది. ఈ రోజు శ్రీకాంత్ కూడా తండ్రిని సపోర్ట్ చేసుకుంటూ అబద్ధం ఆడుతున్నాడు అని అనుకోవట్లేదు. కాపురాన్ని కాపాడటం గురించి తండ్రికి చాలా గత చరిత్ర ఉంది, కానీ ఇది కప్పేద్దాం అనే ఉద్దేశం అతనిలో కూడా నాకు కనిపించట్లేదు. ఏదో ఒక భిన్నమైనటువంటి మానసిక పరివర్తన అనేది ఆ పెద్ద ఆయనలో వచ్చింది. ఆ మానసిక పరివర్తన ఈరోజు ఆ పూర్ణిమ గారికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఆవిడ కాపురంలో ఉన్నా, ఈ మ్యారేజ్లో ఉండటానికి ఇష్టపడినా లేకపోయినా, దాన్ని సరిచేయవలసినటువంటి బాధ్యత ప్రధానంగా ఈరోజు శ్రీకాంత్ మీద ఉంది. సో నేను దీనికి సొల్యూషన్ ఏం చెప్తానంటే, ఈరోజు పూర్ణిమ ఉంటుందా ఉండదా అనే ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టేసే శ్రీకాంత్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఫాదర్ని ఎవరో ఒక ప్రొఫెషనల్ చూడాలి, ఒక డాక్టర్ చూడాలి, ఒక సైకాట్రిస్ట్ చూడాలి, ఒక న్యూరో సైకాట్రిస్ట్ చూసి అతను అసెస్ చేసి అతన్ని ఇంటర్వ్యూ చేసి అతను నిజంగా ఇది చేశాడా, ఒకప్పుడు చేసుంటే కనుక స్పృహ ఉండి చేశాడా, స్పృహ లేక చేశాడా, తప్పుని ఒకప్పుడు తప్పుగా భావిస్తే తప్పుని అంగీకరిస్తున్నాడా, క్షమాపణ కోరుతున్నాడా, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో అతనితో అసెస్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆవిడ వినటానికి రెడీగా లేదు. బహుశా ఒక డాక్టర్ అసెస్మెంట్ జరిగి ఇది అతని మానసిక పరిస్థితి కాబట్టి ఇలా చేశాడు అనేటటువంటిది ఆవిడ నమ్మచ్చు. లేదు, డాక్టర్స్ అసెస్మెంట్ అయిన తర్వాత మీ నాన్నగారు ఆ పని చేశారు, అతను సైకలాజికల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు, అతనికి అటువంటి దుర్బుద్ధి వచ్చింది అని అనుకున్నప్పుడు పూర్ణిమ గారిని ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండమంటం అనేది శ్రేయస్కరం కాదు. ఓకే సార్, దాని గురించి నేను ఆలోచిస్తాను. మీరే కొంచెం సజెస్ట్ చేస్తే నేను వెళ్ళి చూపిస్తా సార్. రైట్, తప్పకుండా. ముందైతే ఆయన సెపరేట్ చేసే పరిస్థితిని ఆలోచించుకోండి, ఇష్యూని పెంచుకోమాకండి శ్రీకాంత్, ప్లీజ్. ఓకే మేడం. రైట్, నేను ఇది అయిపోయినాక మీకు డాక్టర్ గారి నెంబర్ షేర్ చేస్తాను, ఒకసారి డాక్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడండి. ప్లీజ్ మేడం, ఎలాగైనా మీరు సజెస్ట్ చేసి ఖచ్చితంగా ఈ విషయం డెఫినెట్ ఇక్కడ కూడా చెప్తున్నాను శ్రీకాంత్, నేను ఇప్పుడు మీ మిస్సెస్ నెంబర్ కూడా మేము తీసుకుంటాను తర్వాత ఆఫ్లైన్. నేను తీసుకుని ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడతాను, ఎందుకంటే మేమిద్దరం కూడా కొద్దిగా ఇమోషనల్గా అయ్యాము. అంటే ఆవిడకి నా భాష అర్థం కావట్లేదు, ఇక్కడ పరువు తీశారు అనేటువంటి టాపిక్కే మాట్లాడుతుంది. ఇక్కడ ఒక సైంటిఫిక్ బేసిస్గా ఆలోచిస్తే కనుక ఒక్క ఏదైనా చిన్న అవకాశం ఉందేమో కూడా చూద్దాం. ఒక 10 కేసులు డీల్ చేసినటువంటి శక్తిని యూజ్ చేసాం మేడం. ఎప్పుడు లేనంత కోపం వచ్చింది మీకు. అంటే అమ్మాయి వేదన మనం అర్థం చేసుకుంటాం కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే షీ ఇస్ డిస్ట్రాయింగ్ సంథింగ్ ఎల్స్ అనే బాధ. ఆ ఇష్యూ వల్ల తను ఇంకా ఎక్కడ నన్ను కలిపేస్తారు, ఆయనతో ఉండాల్సి వస్తుందేమో, అది నిరంతరం భయం కదా. నిజమే కనుక అయ్యుంటే ఎంత భయం కళ్యాణ్ గారు, అది కదా. రైట్, చూద్దామండి, మళ్ళీ కాల్ చేసి ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే జగన్.